పోతున్నాడు సంచాలం పోవాలి సిలియట మార్గం పోవాలని కూలిపోయిన రథాన్ని కుదిరించకుండా గిట్ట కూతున్నప్పుడు మరి దక్షగన్న బిడ్డ జగమెల్లే పార్వతి పార్వతమ్మ కలు చూసి నాదా శంకరు నువ్వేమో రథము సామరి రథం దగ్గర పెట్టుకుంటారు పెంట పోతావా ఎండకాలం రథం దాకా పెడతాను పెంట కాదే సిలియట మార్గం పోతాను నీతోటి పాడిగా నేను కూడా వచ్చా నీతోటి పాడిగా నేను కూడా వచ్చా పార్వతి నాతో రావద్దమ్మా అడుల పయనమే కుంటి పయనం అంటారు నీతోటి రాకపోతే మనం ఆలమూల పోయి అన్న ఏళ్ళ వరుస రావాలి మనం నన్ను తీసుకోపోతే నేను అన్నాన్ని పిలుస్తాను నా షెడ్ని పిలుపు నిన్ను అన్నాన్ని పిలుస్తాను శిష్ట పార్వతి లేదండి నేను వస్తానండి అదే వస్తాను అంటున్నా వస్తాను కానీ నువ్వు మరి ఆ రక్తం వేసుకొని పోతంటే ఆ పువ్వు పెట్టినది ఈ పువ్వు కావాలి ఆ చెట్టు నువ్వు ఇక్కడ అక్కడ ఆపు ఇక్కడ నోరు మూసుకుంటే మళ్ళీ తెరువు అన్నప్పుడు నోరు తెరువు ఓ నువ్వు మాట్లాడమంటే తెరువనప్పుడు తెరువు కాదు అదే సరే మరి రథముల పార్వతమును కూర్చుండ పెట్టుకొని అడవికి రాకుండా అక్కరం ఎట్లా ఉండను రథముల బామ పార్వతి రమ్మని రథముల కూర్చుండ రథమల్ల లేబెర రథమల్ల కొట్టుకొని వచ్చేటి తొమ్మాను అదే రాముడు గుండ ఉన్నదే గుండముల బాలు కోకోలు ఎవరు అమ్మ పర్వతమ్మ కళ్ళ చూచలే పార్వతి పార్వతి ఆపు 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 పార్వతి పార్వతాను ఏమండి నేను అందుకన్నా పార్వతి కుంటి ప్రయాణం ఆడిలో ప్రయాణం అన్నా ఆ పిల్లగాని సంగతి మనకెందుకు పోదాం రా ఆ పిల్లగాని సంగతి ఏదో అతిగతి చెప్పేదాకా నేను రాను నువ్వు ఒక్కరు చెప్పు పార్వదేవి ఆ పిల్లగాడు సామాన్యుడు కాదు బామా వంశానికి చెందిన వాడు సామాన్యుడు కాదు పార్వతి ఆ పాండవుల పిల్లగాడైనా మంది పిల్లగాని తీసి గడ్డ కావాలి మనకెందుకు పళ్ళ జీరలు ఇప్పి నువ్వు అలా పిల్లగానికి ఈ పిల్లగాని తీసి గడ్డకి కావాలంటానా ఆ పార్వతి అన్నప్పుడు ఒక పళ్ళ జడ ఇప్పి ఒక్క జడ బాయిలకేసి వేసినప్పుడు చేత పట్టుకున్నాడు ఒకటి అత్తలేడు కాదు అత్తలేడు కాదే పార్వతి ఇంకోటి పండి ఇంకో జడ వేసినప్పుడు ఆ పిల్లగాడు చూడు రెండు జడలు ముడేసిండు ముడేసి అత్తలేడు కాదే ఇంకోటి లేదానండి అది కూడా ఇప్పండి మూడు జడలు వేసినప్పుడు ఇక పీఠముడి పెట్టిండు మూడు జడలా జడ మీద కూర్చొని ఆయన ఉయ్యాల ఊగుతాండు పిల్లగాడు సరసమ్మ కళ్ళ చూసింది ఏడవాకు ఏడవాకు ఎడినా తండ్రి ఆయమ్మా ఏడిదిన నీ కళ్ళు ఎండిరీలా పార్వతి నా జడబోతాండి ఎత్తుతానంద చెప్పాలకున్నా శంకరుడు ఉయ్యాల గడ్డే కూడా జడబోతాండి మీ తండ్రి మీ తాత శంకరుడు మీ అమ్మ పార్వతి పడవనంగో మీ అమ్మ పార్వతి పార్వతమ్మ జోలపాట వాడుతాండ పిల్లగాడు ఇయ్యాల ఊతాండు ఇక శంకరుని జడలు ఊతాయి నా కట్టం నాకున్నది దానికి సంబరం దానికి ఉన్నదని ఒక్కసారి జడలు గడ్డ మీదికేసిందాట గడ్డ మీద గుప్పించినప్పుడు పిల్లగాడు వచ్చి భారత మోడీ కనబడ్డాడు ఎక్కడ పెట్టు పోదాం రా
లేదు పిల్లగాని ఎత్తుకుంటా రమ్మంటే వస్తా లేరు అనుకోను పాండవుల వంశానికి చెందిన వాడు పిల్లగాడు నరమానుడు కాబట్టి దేవలోకం రావద్దడు పరమాత్ముడు. సరే నరుడు కానీ దేవులకు రాదు కాబట్టి పిల్లగానికి దరిదాపు చూపించు. దరిదాపు చూపెట్టమంటే అంతవరకు దూరాన శివుని ఆలయం ఉన్నది. ఆ శివుని గుళ్ళు వేసిపోదాం. ఆ శివుని గుడి కాడికి తెల్లరంగా పూజ చేస్తాడు కదా, పూజారి ఎత్తుకపోయి సాదుకుంటాడు. పిల్లగాని పేరు పెట్టడం అయితే పిల్లగాని పేరు పాండవుల వంశం. గజపురి తాలూక ఇల్లి అస్త్రపురం. ఏలేది పాండురాజు. పాండరాజు భార్య కుంతిదేవి. మాతృకన్న పిల్లలు 5 పంచ పాండవులు. పెద్దవాడు ధర్మనందన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. నకులు భార్య పొన్నమదేవి అన్న కొడుకు రంపాల రాజు కొడుకు. రంపాల రాజు కొడుకు అంటే సామానుడు అనయ్య. ఆ కొడుకు పేరు జగతి భూపాలకర్ణ అనే రామరామ. రూపవతి కన్న కొడుకు జగతి భూపాలకర్ణుడు. ఆ పిల్లగాని పేరు జగతి భూపాలకర్ణ పేరు పెట్టి ఆ పార్వతున్న పరమాత్ముడు శివలింగం కాడ వేసి మరి ఆ పరమాత్ముడు పార్వతమ్మని తీసుకుని ఇంటికొండ చేరుకున్నాడా. మరి అప్పుడు ఎవరమ్మ మరి అమ్మమ్మ అప్పుడు తమ్మల్ల అంతయ్య గుడి పూజ పోవాలి. తెల్లరగట్టయ్య అమ్మాయి కేసీలు అంతే. గుడి సార్లు కోది గుడి పూజ పోతాను. గుడి పూజ పోవాలంటే చలికాలం నీలం ఈ 4 టైంలో నీళ్ళు ఎక్కలేసి నీళ్ళు కాడుతుంది కానీ ఆ తలకే కొనబోయే గోళం ముంచుకోపో. గోడ ముంచుకుంటారా శివుడు వద్దు. నువ్వు చెప్పింది చాలు గాని నేను సరిలో తాళం చేసి నీ గుడి కాడికి పోతాను. డ్రమ్ము నిండా నీళ్లు ఉన్నాయి, అలా కూర్చుంటే అయిపోయి నీళ్ళు వేసి పోగిట్లంతా పో ముందుగా పోవాలి బారా. ఏమో నువ్వు వైరాబో అంత మరి ఆ తమ్మలంటయ్యా గుడి కాడికి వస్తాడు. ఓ దేవుడా తమ్ముడు తమ్ముడు సొమ్ములుడు కాదు వాడే తమ్మలోడు తమ్మలోడు వాడే సొమ్ములోడు సొమ్ములోడు వాడే వాడే తమ్మల్లా అంతయ్యా నీనే తమ్మల్లా అంతయ్యా గుడి వేడికల్లా వచ్చినాడు. కొడుకు ఈ తమ్మలంతయ్యకు బట్ట దగ్గర పట్టుకున్నాడు. రోజు కట్టే ఏ సప్పు లేకపోయా గనగనగనగనక గంటలు కొట్టి ఇంకా పోయి చేసి మరి కావనుకున్నాం గిట్ట కావచ్చునా. ఇప్పుడు ఎందుకు వస్తుందిరా రాకెట్ వచ్చేది రాకెట్టుకున్నా అదే నెక్స్ట్ మెల్లగా వచ్చే వరకు లింగ కారణం కాడపిల్లగాడు గోకోల వరదాన్ని నావోగా. అయ్యో భగవంత శంకరా రోజు గుడిపోయి చేస్తాను. ఆ పిల్లగా నాకు ఇచ్చిపోయిన తండ్రి మన తమ్మలంతయ్యా పిల్లగాన్ని అడ్డబాబు కట్టుకున్నాడు. పిల్లగాన్ని అడ్డబాబు కట్టుకుంటే పిల్లగానికి ఏమైనా అవ్వానుకుంటాడు. పాల కొరకు తమ్మలంతయ్య సాతంత పునుకులాడుతాడు. అయ్యో కొడుక నా కొడుకు లేరు, బిడ్డ లేరు. నువ్వు కన్న కొడుకు లెక్క నేను రామరాము రామ రామ కన్న కొడుకు లెక్క చేస్తాను. సాదుకున్నాడు తమ్మలంతయ్య గుడికి ముందు కట్టడా. నేను బాగా చెప్పని లేవలే ఇంకా ఇప్పుడు వాళ్ళకేయలేదు. పొద్దెత్తాను కాదేమో అంతే. అయ్యో మాయలే పూజ పెట్టినావురా పోయేస్తే ఆ గుడిసెమ్మ కూడా శివుడు కట్టిన అగ్ని కూడా చదువుకోవాలకో. నా కథ చూసింది అవ్వ. అది గుడి పూజ పోయి వచ్చా, అది లేవలేదు. అది 3 సార్లు లేదు. మళ్ళీ అంటది నువ్వు 3 సార్లు అయ్యో ఓ గాడి కొడుకోని తాదే తప్పలలోని నాలుగు దొంగలు కూడా చెప్తున్నాను. ఈ మొదలు నేను పని పెట్టే పాలు పోయారు. ఏ తల్లి పక్క బాపినవురా గుంజిగా మాట గుంజిగా ఏ తల్లి పాక బాపినవురా. వాళ్ళు ఎండకాలం తినదప్పుడు ఆకిట్లు వేసుకో పండుకుంటే ఆ పొలం నువ్వు ఎత్తుకొస్తే వాళ్ళయ్యో వాళ్ళ నమ్ములు వస్తే మన కొడుకులు లేరు, మన బిడ్డలు లేరు. నేను గుడి కాడి పోయిన బాబా గుడి కాడ లింగ కారణ కాడ పిల్లగాడి అది పోయినమ్మా. పిల్లలు లేరు కాబట్టి భగవంతుడి పిల్లగాడిని ఎత్తిపోయి మన కొడుకులు లేరు. అయితే ఇప్పుడు నేను మమ్మీని నువ్వు డాడీగా అయితే నేను చూడాలి
పొలానికి పేరు పెట్టుకుంటే అన్న పేరు పెట్టు చదువుకున్న కొడుకు పేరు పెట్టుకోరు ఆ పిల్లగాడి పేరు పంచగొల చూడు అన్నప్పుడు పాండవుల వంశానికి చెందిన పిల్లగాడు కాబట్టి జగతి భూపాలకర్ణ వస్తుంది బామగా జగతి భూపాలకర్ణ వస్తుంది పేరు ఆ పేరు పెట్టి పిలుచుకునే పిల్లగాడిని అవునా కదా ఆదుకుందాం మేడల జాగ్రత్త ఎవరు ఈ కాంచెలి నేను ఏ పంచాయతీ ఎరికేనా ఇంట్లో మంచం అయిపో పిల్లలు మొగడే తాడే మంచం అయితే అయితే పొలం చదువుకో ఇప్పుడు నీ పచ్చి బాధలు కదా ఎవరా బాంధులు ఎక్కలేనా పొలం ఎత్తుకున్నాయో నువ్వు కన్నా అయితే చదువుకోపో ఎందుకు ఎత్తుకెళ్తున్నావు గుంజిగా అందుకే రగ్గాలి పాట ఇక మొత్తం ఎత్తాడు వద్దయ్యా మొత్తం ఎత్తాడు అత్తయ్యో అదే ఆగు అలా పీట పెట్టు బాలతకాలు కింద పెడతారా గాడి నువ్వు అన్నా ఇక పీట పెట్టిండు నాలుగు కోళ్ళకు 4 పల్లెలు పెట్టి నీళ్ళు పోయి నీళ్లు కోళ్ళు నీళ్ళు తాగుతా ఓ గుంజియా బాంత మాంతానికి శివ ఎక్కడ నీ సాగు కన్నా కనక ముందు గిట్ట ఇక 4 పల్లెలు నీళ్ళు పోసి దూరం తాడు కట్టు ఉరేసుకుంటా నాకే తీట పడితే ఉరేసుకుంటా గుంజిగా నీ అసలు 10 మంది వచ్చేదావని ఎరికేనా ఉరి పెట్టుకుంటా తాడెందుకు కట్టాను బాలంతని కాబట్టి పండుకోంగా ఇట్లా తాడు పట్టుకొని ఇట్లా ఒరుగుతా లేవంగా పట్టుకొని ఇట్లా లేస్తా నువ్వు కంటే ఆగపోదు ఉన్నావు కంటే ఆగపోదు మళ్ళీ అందమ్మ చూడమ్మా లాలి నా గిరికల వంతి పట్టబడుతులయ్యా జగతి భూపాలకరణ బాటపడి వస్తంటే ఎవరయ్యా ఆ రాజులేని పోయే నగరానికి రాజులేడు ఇక కొత్త రాజులు ఎందుకోవాలని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నా కొడుకు వెళ్తే నీ కోపం నీ కొడుకు వెళ్తే నా కోపం మన ఊళ్ళో తెల్లటి కూరలో ఎల్లటేనుగా ఉన్నది ఆ ఎల్లటేనుగా తున్నానికి పూలమాల వేద్దాం ఆ ఏరియా పూలమాల కొంటూ పిల్లగాల మెడల పూలమాల వేస్తే ఆ పిల్లగాని రాజు వేద్దామన్నారు ఆ ఏరియా వారు సబ్బన్ నవర్ణం అంతా ఏకమై శుక్రవారం చక్కెర గడియ రోజు ఏనుగలు తయారు చేసి ఇక ఊళ్ళో పంపినప్పుడు ఏ తల్లేనప్పుడు ఊళ్ళో రాదు నా కొడుకు కావాలి నా కొడుకు 16 ఏళ్ళకేమో 10 ఏళ్ళకేమో ఇస్తున్న పిల్లలందరినీ ఇక బాటపడి నిలుచుండాలంటే బాటపడి నిలుచుండం ఇచ్చినప్పుడు జగతి భూపాల కారణం పల్లె కాదు ఇక బాటపడి వస్తాడు బాటపడి వస్తాడు ఎల్లటేనుగా ఊళ్ళో కల్లా వస్తముండనమ్మా ఎవరు పిల్లల పూలమాల వేస్తలేదు అందరు పుస్తకాలు పట్టుకొని జగతి భూపాలకర్ణ పాటవలా పిల్లగాడుగా ఉన్నావా ఏనుగా పోయి జగతి భూపాలకర్ణ మీద పూలమాల తుండంతులు అలగు చుట్టుకొని కచ్చురు కాడికి వచ్చినప్పుడు వాడు అంతిగారి కొడుకు రాదైతాండ్రా తమ్మలోడు కొడుకు తమ్మలోని కొడుకు వాడు పూజారి కొడుకు రాదైతాండ్రా అందరూ అంటే ఈ పాండవుల పిల్లగాడిని వాళ్ళకే బెరక కాబట్టి ఆ పిల్లగాడిని మరి రాజు చేయాలని ఆ రాజ పట్టాభిషేకంగా తీసుకున్నారు మరి ఎవరయ్యా ఆ పిల్లగాడు అన్నాడే ఆ పిల్లగాడిని ఊరేగింపు చేయాలి ఊరు విరుగుడు తిరిగా అంటే పిల్లగాడిని గుర్రం మీద కూర్చుండ పెట్టి ఊరేగింపు చేయాలను అని
ఆ ఊళ్ళకెళ్ళి ఊరికి పోయేస్తాడు ఆడవాళ్ళు లక్ష్మంగళార్తులు ఇస్తాను పిల్లగానికి మగవాళ్ళ మెడలో పూలవాడలు ఎత్తాడు ఆ పుల్లవాడ కర్ణాల వాడ వడ్డుల వాడ ఉదుల వాడ వాడల పడ్డ ఎత్తాడు బాలుడు గుర్రం మీద కొలువు తీరి వస్తుంటే చివరికి వచ్చే వాడా మరి ఎక్కడ బాబి ముత్తిలింగ ఇంటి ముందుకు వెళ్ళి గుర్రం పోతున్నాడ ఎక్కడ బాబి ముత్తిలింగ ఓ బిడ్డ రూపవ్వా కొత్త రాదు ఆయనతోటి మనకేమెక్కడ పడుతుందో నువ్వు మంగళార్తిచ్చు పూలమాలేసి రమ్మన్నది కన్న కొడుకని తల్లిగా వెరక తల్లని కొడుకుగా వెరక మంగళార్తి పట్టుకొని గుడిసెలకెళ్ళి ముందుకు అడుగు లేదు గుర్రం మీద ఉన్న పిల్లగానే వంక చూసింది నా గర్భాన కొడుకై పుడితే గంటెత్తు కొడుకవునే మరి ఆ తల్లి మంగళార్తిచ్చి ఒక్కసారి వెనుకకు మరి పోతంటే గుర్రం మీద కూసున్న కొడుకే ఇక రూపవతి వంక చూసిండు యువతిరా యువతి దాని అందం ఏమందమురా తల్లి నా కొడుకే మెరకనమ్మా సూర్యవేడి కళ్ళు చంద్రవేడి కళ్ళు పొడిసెట్టి పొద్దులు ఆగండి జ్యోతుల ఆరిత్ర పురుగులే ఉన్నది ఎంతో అందం ఉన్నదిరా యువతి ఏ తల్లి కన్న బిడ్డ ఎలనాగ పెంచిందో కన్న తల్లి మీద కన్నేసిండు కొడుకు జగతి భూపాల కన్ను మంత్రులారా అయ్యా మహారాజ్ ఊరేగింపు పాపు చేయండి ఊరేగింపు పాపు చేయండి ఇక మనం ఇంటికి పోదాం రమ్మని ఆ కచ్చరి కాడికి వచ్చాడు అరే ఆఖరి వినవాడు ఎవరిదంటే ఇక్కడ బాబి మూర్తి కాడ ఉన్నా మరి ఆ పుల్లు ఎవరంటే వాళ్ళ బిడ్డో వాళ్ళ కోళ్ళు వీళ్ళు అంటారు మీ కోడలు మీ బిడ్డ మీద కన్నేసి ఈ రోజు కొత్త రాదు మీ ఇంటికి నిద్రగత్తాడట ఈ శిరసార పట్టుకపోయి ఆమెకి ఇచ్చిరా పొల్లు అన్నప్పుడు ధనవంతులు శిరసార పట్టుకొని అమ్మలల్లో వాడగత్తరమ్మా ఇంటికి వచ్చి అవ్వ ఊరిలో రాదు కొత్త రాదు నీ బిడ్డ మీద కన్నేసిందట అన్నప్పుడు బిడ్డ మీద కన్నేసిందా ఇక మాకు అదృష్టం కదా ఊరిలో రాదుకు మేము అత్తరం అవుతాం అని వీళ్ళు సమర్పడతారు బిడ్డ ఇక మీరు రాదు రమ్మని పోయిన అన్నప్పుడు ఆ చిరచర పట్టుకొచ్చి అవ్వ కొత్త రాదు నీ మీద కన్నేసింది నువ్వు అదృష్టవంతురాలు ఈ చీర కట్టుకొని తయారున్నాయి బిడ్డ అని చేతులు చీర పెట్టినప్పుడు ఇక మన చీర పాడువాడా ఓ దేవుడంగా మన చీర బీడువాడా ఓ దేవుడంగా నా గర్భాన కొడుకై పుడితే గంటెత్తు కొడుకవునని నేను బాధపడ్డాను మంగళార్తి నేను ఇంట కట్టే నా మీద కన్నేసిన వారి నేను నాలుగనందులు గాను నీ పళ్ళు పిండి గాను నా మీద కన్నెదడానికి నీకు నోరెట్ట వచ్చరా ఇక బాధపడవచ్చే రూపవ్వా కన్న తల్లి ఇక్కడ బాధపడుతుందా అక్కడ రాజు దగ్గర పోయి అయ్యా ఇక ఆమె తయారై ఉంటున్నది ఈ రోజు నిన్ను రాత్రికి రమ్మన్నారయ్యా అని చెప్పింది కన్న కొడుకు చూడు కన్న తల్లి ప్రేమకు తల్లి అని కొడుకే మెరక కొడుకని అవ్వకే మెరక ఆ పిల్లగాడు అందంగా తయారై గుర్ర మీద కొలువు తీరి మరి ఎక్కడ విముక్తి లేంగి ఇంటి వేటికి వత్తమున్నడమ్మా ఇంటి వేటికి చెక్కపక్క గుర్రం కొట్టుకుని వస్తుంది పార్వతి పరమాత్ముడు కలదు చూడు కలిమిన బలిమిన పోయి పిల్లగాడు తల్లి రెక్కబడితే పాపాన ఓదుడు జగతి భూపాల కర్ణ పిల్లగాడిని మనం ఆపిల్లం కావాలి బామ్మ పార్వతీదేవి అని కర్రీలాగా అవతారం ఎత్తింది పిల్లగాడు వచ్చి ఆ బాటల కర్రీలాగా పండుకుంది ఈ పిల్లగాడు చెక్కపక్క గుర్రం కొట్టుకుని వస్తుంది గుర్రం అడుగు పోయి ఆ లేగ తోక మీద అడిగేసిందట అమ్మా నా తోక కూడా తొక్కిపోతాడని లేగన్నదట ఈ ఆవేమంటుంది కానకపోతాడు గొప్పల పడతాడు వాడు పాపగారు వాడమ్మా కన్న తల్లి కడుపులకు కాలు దాపే కారాప కర్ముడు వాడు కన్న తల్లి ప్రేమకు పోతాడు కాలు మలుసుకొని పండు బిడ్డ అన్నదట ఆవులాగా మాట్లాడేంది కానకపోయేటోడేవాడు కప్పేటోడేవాడు ఈ పానాది ఊరని మళ్ళీ వెనక మలిపిన వెనక మలిపి పోతాడు చిగపక గుర్రం అక్కడ మనమే ఆవులాగా తిరగడ చేతోమల పుట్టిన
మళ్ళా ఈ గుర్రం పోయి ఆ కాలు మీద అడిగేసిన అమ్మ నా కాలు కూడా తొక్కిపోతాండి అంటే బిడ్డ కానకపోతాడు కంపల పడతాడు వాడు కాలప్ప కరముడు కాలు మలుచుకొని వాడికి తొవ్వి బిడ్డ అన్నదాన్ని 4 దిక్కులు వేయండు ఎవరయ్యా 4 దిక్కులు వేయండు 4 దిక్కులు పోతే 4 పనులు లాగా మాట్లాడతారు అక్కడ వరకు తెల్లారుతండి అప్పుడు ఆ పిల్లలు ఈ తెల్లరంగా పోతినా ఊరియల రాదు గాని పరాయి శ్రీ ప్రేమకి ఎందుకు వేయమంటారు నా ప్రేమ భిన్నం వేసిన ఆవులాగా మాట్లాడే ఆవులాగా ఎవరికి ఉన్నదో మా ఊళ్ళో ఆశ్రమల ఆవులన్నీ కొట్టుకొచ్చి ఆవుల సేరా పెడతారన్నాడే ఆవులన్నీ ఆ బంజర్ దొడ్డి అంటే మరి ఆ బంజర్ దొడ్డి దూరి ఆవుల సేర పెడతాంటే ఆవులు అమ్ము అమ్మాని పెడతారు ఒక కడిగిన నోటి నువ్వు ఇక గోపాలకిత్తుడు తిండు అయ్యో మనవడా అప్పటికి ఇప్పటికంటారన్నా అన్న కుట్టేదో నల్లి కొట్టేదో మంచాన్ని నేను పోయి అవసరం బియ్యపోతే ఎత్తాను 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి రామ సీతారామ రామ పెద్ద మనిషి అవతారం ఎత్తే గోపాల కృష్ణుడు పిల్లగన్ దగ్గర పుట్టిండు అరే బాలుడా మాట్లాడే ఆవులాగా నీకున్నదా మాట్లాడే ఆవులాగా నాకున్నది కానీ ఆవులను నిడిచిపెట్టి బిడ్డ అక్కడ పురుగు వేసే సత్తమైన దేశాలు కాదురా ఫస్ట్ దూడపిల్లి విడిచిపెట్టాను ఈ దూడపిల్లి విడిచిపెట్టావా ఓ ఈ జడ్సావు ఓ కొయ్యాలి ఆవుల సంగతి చెప్తున్నప్పుడు ఆవులన్నీ వదిలిపెట్టిన పిల్లగా మరి ఆవులు విడిచిపెట్టినప్పుడు పిల్లగా నువ్వు కన్నేసింది ఎవరి మీద ఆ తల్లి ఇక్కడికి తప్పి అరే ముసలోనికి ఎవడో కన్నేసిన పుల్ల రప్పాడని వెంకట బాబు ముత్తికి మొదలు పంపినప్పుడు కొత్త రాదాట మీకు ఎంతైనా గాని మిమ్మల్ని రమ్మని అన్నప్పుడు అయ్యో రాదా కొత్త రాదా ఆయే అని ఆశపడి ఆ వెంకట బాబు ముత్తిలింగ బిడ్డ తీసుకొని కచ్చిరి అయ్యేరి ఏ దాదా ఓ దాదా వచ్చింది వెంకట బాబు ముత్తిలింగ వచ్చింది వెంకట బాబు ముత్తిలింగిని కడతలు వచ్చిందా ఓ తమ్మలు రావాలి అని ఆ తమ్మలు అంతేకుండా తమ్మలు అంతమ్మ మొదలు అంటే వాళ్ళు కూడా కచ్చిరి అయ్యేరి తమ్మల అంతయ్యా మీరు కన్న కొడుకే మీరు ఎక్కడన్నా మీకు దొరుకుతాయి ఎంత కచ్చిన బిడ్డ కన్నవా అయ్యో నేను చెప్పదా ఇక తమ్మళ్ళంటే ఒక్కసారి అడిగినప్పుడు అయ్యా మేము అన్న కొడుకు కాదు శివుడుగులు ఎత్తే ఇక పట్టుకొచ్చింది ఎక్కడ బాబీ రూపవతి గర్భాన కొడుకు పుట్టిందా బిడ్డ పుట్టిందా రాళ్ళప్పుడు పుట్టేసారు మరి కొడుకు తేడి ముత్తిలింగి ముత్తిలింగి రాళ్ళు రాళ్ళు నిన్న కన్నది తల్లి నీ తల్లి రూపవతి నా కొడుకు అది విన్న బలిన నీ రెక్క పడుతూనే నేను పాపాన పోదునవ్వా పాపాన పడిపోతున్నా ఇది ఉడికా దిగా దిగది ఊపల కరుణా
బిడ్డ కట్టలేదు నాకు జోగ వాడలేదే అవ్వో నీ సరిపోయావు నాకు బాకీ లేదే అవ్వా నువ్వు సందమామాల చూపినావా కోటి ముద్దలు పెట్టలేదే అన్నావో పాపగారి కొడుకునే అన్నావా కొడుకరారా ఓ కడపార గంటి గాని నా కొడుక నా పాపగారి నోట ఓ నాయనా మీరన్న పెట్టపోతే నా కొడుకు కొడుకు మీనా తల్లి మీద కొడుకు పడి ఎరగండి ఏడుసిందమ్మా కొడుక తెలిసి చేసిందాన్ని తప్పంటారు రా తెలివక చేసిందాన్ని తప్పు కాదు నానా ఇప్పటిదాకా తల్లివని నీకు తెలియదు నువ్వు నా కొడుకు నాకు తెలియదు నానా కన్న కడుపు గట్టి వేసిన నా కలత్రము నానా కొడుకు ఆ తల్లి కలిసినప్పుడు ఆ తమ్ముడు అన్నదయ్యా అమ్మ నీ కొడుకును దాదిన బిడ్డ అన్నప్పుడు ఆ కొడుకును దాదుకున్నప్పుడు పిల్లగాడు మాత్రం అనగా ఆట పోతాడు ఒక్కసారి బొగురం చేయించుకున్నాడు అమ్మట రావాలి పోవంటే పోవాలి దయ్యం పలుకులు వలగాలి శక్తి ములుగులు ములుగాలి ఆ బొగురు పేరు రారా కుయ్యండి పేరు పెట్టుకుని అవ్వని తీసుకొని ఆ పిల్లగాడు మాత్రం అనగా ఆట వేటికి వస్తా ఉండడం ఎవరు మీరు మా తోట వీకడానికి నువ్వేమనివి మా పాడులకు అర్థమైతే కూడా నువ్వు ఎంతున్నావురా నువ్వు బచ్చగాని భీమసేడు ఒక్క దుడ్డే గుద్దిండి అనుకో నేను భీమసేడు పెట్టుకున్నా జీతం ఎవరు పెట్టుకున్నారు అందరు పెట్టుకున్నారు సరే 5 గంటలు ఒక భీమసేడు మాట భయపడుతుంది బాబు నాకు ఉచ్చపడుతుంది తోట బీక్ టాపిక్ బీక బాబా ఎందుకు బీగాలేదా మేము ఎందుకు బీగాలంట తోట బీకలంటే ఎందుకు బీకలంటే ఎవరా తోట బీకు కొట్టుడు నన్ను కొట్టు దీన్ని కొడుతున్నా పానం బీకాలే అన్నప్పుడు కుయ్య కుయ్య అని ఒక గుర్తు కొట్టింది కుయ్య అన్న బొమ్మరం వచ్చి ఇక ఉట్టాను ఆవిరా అయితే ఇక గుద్దినప్పుడు మా ఇల్లు మనం ఏం పోతాను పీకపోతే దెబ్బలు పోతాను అప్పుడు ఆ తోడకి మూపు కట్టుకొని మాయ జుట్టు పోసిందమ్మా నల్లమూడి వేసినాడు ఆ జుట్టుతోటి మోపులు కట్టుకొని పోయి మీ పాడలో ఎప్పుడు ఆ తోడవి కూడా వీకినావు ఈ జుట్లు మాత్రం మాయ కాదు మీ అని చెప్పు అన్నట పాండవుల జుట్లే అని చెప్పు అని అన్నప్పుడు పాండవుల జుట్లే అని చెప్పినప్పుడు మరి మాడు గడల మామూలు ఎత్తుకొని పాండవుల వేటి కత్తరమ్మ పాండవుల దగ్గరికి వచ్చాయా పాండవులారా ఎవరో పిల్లగాడు వచ్చిండు ఆ పిల్లవాడు వచ్చి మరి వచ్చేది చెప్పాలి అయితే ఆ పాండవులు ఒక పిల్లగాడు వచ్చి తోట నరుకు నరికి మా జుట్టు కోసి గుడి వేసి మీ జుట్టు కాదు పాండవుల జుట్టు అని పాండవుల జుట్టు అప్పుడు పాండవుల జుట్టు అన్నప్పుడు ధర్మనందన్ అన్నాడు ఎవడు రమణానికి ఎన్ని గుండెలు వీళ్ళ జుట్టు మన జుట్టు అని వాడెట్టారనా తోట
తోట ఎవరు నరికిన్నది తమ్ముడా భీమసేన మహారాజా తమ్ముడు భీమసేన మన తోటి కూడా నరికింది వాడెంతోడు తోటగాడు పోయి చూసిరా పో తమ్ముడా అన్నట్టు ధర్మరాజు మరి అప్పటికైనా తోట ఎవరు తమ్ముడా మరి ఆ తోట ఎవరు నరికిండు అని మరి సాదేవరాజు నప్పుడైనా అప్పుడు అడిగినా కరమయ్య తమ్ముడును